మీ అందరికీ సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను. My prayer this evening is once again that the Spirit of God would help us to understand the scriptures on this great subject. ఈ సాయంకాల సమయంలో మరి మీ అందరి విషయంలో నా ప్రార్థన ఏంటంటే మరి మనం ధ్యానిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన అంశాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. Because some of these things may not be very easy sometimes to understand. కొన్నిసార్లు మనం ధ్యానించేటువంటి విషయాలు అర్థం చేసుకోవడానికి అంత సులభంగా ఉండకపోవచ్చు. So I request you to please pay attention. కాబట్టి మరి శ్రద్ధ వహించి జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను. Someone I respect a lot used to say this to me. నేను ఎవరినైతే ఎక్కువగా గౌరవించేటువంటి వ్యక్తినో ఆ వ్యక్తి ఇలా చెప్పారు. We are not only seeing the signs of the times, మనం ఈ కాలముల గురించి కేవలం సూచనలు చూడటం మాత్రమే కాదు గాని but we are living in the times of the signs. ఈ సూచనలు జరిగేటువంటి కాలములో మనం జీవిస్తున్నాం. So that's what we are talking about. We are talking about the signs. మనము ప్రభు తన రాకడను గురించి అంత్యకాలం గురించి చెప్పినటువంటి సూచనలను మనం ధ్యానిస్తున్నాం. The signs of the end times. అంత్యకాలపు సూచనలను మనం చూస్తున్నాం. So far we have seen 4 different signs. 4 వివిధ సూచనలు అంత్యకాలం గురించి గడిచిన వారాల్లో మనం చూసాం. The sign of the fig tree. మరి అంజూరపు చెట్టును గురించినటువంటి సూచన, The sign of the red heifers. మరి ఎర్రటి గేదెలు, మరి ఎర్రని పెయ్యలు గురించినటువంటి సూచన, The sign of the rebuilding of the third temple. మూడవదిగా మరి యెరూషలేములో 3వ మందిరాన్ని తిరిగి కట్టడంను గురించినటువంటి సూచన, And then the sign of the ark of the covenant. 4వది నిబంధన మందస్సమును గురించినటువంటి సూచన. Today I want to talk about this very important sign called the Great Reset. మరి గొప్ప సమకూర్పు అనేటువంటి మరొక విషయాన్ని నేను ఈరోజు ఆ సైన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాను. Let's pray before we begin. మనం ప్రారంభించక ముందు ప్రార్థన చేద్దాం. Father, I pray for your blessing upon this meeting, upon the teaching of your word. We pray, Lord, that you would exalt your words in our midst, and pray that you'll help each and every one of us to receive that which you have prepared for us. And I pray, Lord, that it would lead to our edification. It would lead, Lord, to us becoming more and more aware of the fact that we are indeed living in times which are so close to the rapture. And I pray that this Bible study would help us to be prepared and help us, Lord, to be strengthened to do your will and occupy till you come. In Jesus' name I pray. Amen. Amen. So as I've said, I'm going to talk to you about the Great Reset. గొప్ప తిరిగి స్థాపించటం గురించిన సూచన గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. What is a reset? ఈ తిరిగి స్థాపించటం అంటే ఏంటి? For example, if your cell phone is damaged, or it's not working, functioning properly, ఒకవేళ మన సెల్ ఫోన్ పాడైపోయి సరిగా పని చేయట్లేదు అనుకోండి, you take it to the shop to get it repaired. ఆ ఫోన్ ని రిపేర్ చేయడానికి షాప్ కి తీసుకొని వెళ్తాం. And he will say to you, well, we have to reset your phone to the original settings. ఈ మొబైల్ ని రీసెట్ చేయాలి, ఒరిజినల్ గా ఏ సెట్టింగ్స్ ఉన్నాయో ఆ సెట్టింగ్స్ లోకి రీసెట్ చేయాలని చెప్తారు. So when they do that, your phone becomes as good as new. ఎప్పుడైతే నీ ఫోన్ ని రీసెట్ చేస్తారో ఆరంభంలో నీ ఫోన్ ఎంత అద్భుతంగా పనిచేసేదో మరలా అలాగ పనిచేయటం మొదలు పెడుతుంది. So the powerful movers and shakers of this world, ఈ ప్రపంచాన్ని గొప్పగా కదిలించగలిగినటువంటి వ్యక్తులు are talking about a great reset. ఈ గొప్ప రీసెట్ గురించి, అంటే తిరిగి స్థాపించబడటం గురించినటువంటి మాట మాట్లాడుతున్నారు. They're saying that this world is in a great need of a reset to its factory settings, if I may call it that. ఈ ప్రపంచం అంతా కూడా ఆరంభంలో ఏ ఉద్దేశంతో చేయబడిందో ఆ ఉద్దేశంలో పని చేయటానికి అది తిరిగి స్థాపించబడవలసి ఉందని చెప్తారు. People who are controlling the financial world, మరి ఆర్థిక స్థితిగతులను ఎవరైతే చూస్తున్నారో ప్రపంచంలో, people who are the leaders of the governments of this world, మరి ఈ యొక్క ప్రపంచంలో ప్రభుత్వానికి అధికారులుగా ఎవరైతే ఉంటున్నారో they're all talking about the great reset. వారందరూ కూడా ఈ గొప్ప రీసెట్ గురించి మాట్లాడుతున్నారు. Earlier they used another term for this.
మరి ఇంతకుముందు ఆరంభంలో ఈ రీసెట్ కి వారు ఇంకొక పదాన్ని వాడారు. They called it the New World Order. మరి క్రొత్త ప్రపంచపు విధానము అని పిలిచేటువంటి వారు. Now they changed their terminology and they call it the Great Reset. ఈ క్రొత్త ప్రపంచపు విధానం అన్నటువంటి మాట నుండి వాళ్ళు ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే ద గ్రేట్ రీసెట్, గొప్ప పునఃప్రారంభం అని చెప్తున్నారు. What do they mean by this? దీని అర్థం ఏంటి? రీసెట్ అంటే అర్థం ఏంటి? What is their New World Order? ఈ క్రొత్త ప్రపంచపు విధానము అంటే వారి హృదయంలో ఉన్నటువంటి అర్థం ఏంటి? They mean a one world government. మరి ప్రపంచమంతా ఒకే ప్రభుత్వ ఆధీనంలోనికి రావటం, One world economy. ప్రపంచమంతా ఒకే ఆర్థిక స్థాయిలోనికి రావటం, And a one world religion. మరి ప్రపంచమంతా ఒకే మతాన్ని కలిగి ఉండటం. This is their aim, their objective for the New World Order. ఈ క్రొత్త ప్రపంచపు విధానములో ఈ అధికారులు కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒకే ప్రభుత్వం, ఒకే ఎకానమీ, ఒకే మతం ఉండాలన్నటువంటిది వారి ఆలోచన. Please turn with me to Revelation chapter 13 and verse 7. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. Revelation 13 verse 7. 13వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనం మీదను అధికారము దానికి ఇయ్యబడెను. What do you make of that verse? ఈ వచనం మనకేమని నేర్పిస్తున్నది? It's talking about a one world government ఒకే రాజ్యం గురించి, ఒకే ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది. under the Antichrist. ఒకే ప్రభుత్వం ఎవరి ఆధీనంలో? అంత్యక్రీస్తు ఆధీనంలో, క్రీస్తు విరోధి ఆధీనంలో. He has been given power over all the people of the world. ఈ క్రీస్తు విరోధికి ప్రపంచంలో ఉన్న వారందరి మీద అధికారం ఇవ్వబడుతుందంట. When will this happen? This will happen in the tribulation. అయితే ఈ ప్రపంచమంతటి మీద క్రీస్తు విరోధికి అధికారం ఎప్పుడు ఇవ్వబడుతుంది అని అంటే శ్రమల కాలంలో, ట్రిబులేషన్లో ఇవ్వబడుతుంది. But you see, the efforts for this have already begun. అయితే ఈ విధంగా రీసెట్ ప్రారంభించడానికి వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఆల్రెడీ ఆరంభమైనవి. Now if you remember, after the flood of Noah, నోవాహు జలప్రలయం తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే what was the condition then? మరి అప్పుడు ఉన్నటువంటి స్థితి ఏ విధంగా ఉండేది? A one world government. ఒకే ప్రపంచపు ప్రభుత్వం అన్నట్టుగా, ఒకే రాజ్యం అన్నట్టుగా ఉండేది. A one world economy. మరి ఆర్థిక స్థాయి అంతా కూడా ప్రపంచమంతా ఒకే విధానం ఉండేది. And they tried to accomplish a one world religion, but they failed. అంత మాత్రమే కాకుండా ఒకే మతాన్ని స్థాపించాలి అన్నటువంటి ప్రయత్నాలు ఎన్నో చేశారు, కానీ దాంట్లో విఫలమైపోయారు. So they want the reset to go back to the days after the flood. మరలా జలప్రలయం తర్వాత ఉన్నటువంటి ఆ స్థితిలోనికి తిరిగి మన ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. So the efforts began long back. అయితే ఈ ప్రయత్నాలన్నీ ఏదో ఇప్పుడిప్పుడే కాదండి, ఎప్పుడో చాలా కాలం క్రితమే ఈ ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. In fact, Paul said that in his days the mystery of iniquity doth already work. మరి పౌలు తాను చెప్పినటువంటి పత్రికల్లో ఈ మర్మమును గురించినటువంటి విషయాలు ఎప్పుడో ఆరంభమైన అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. So the spirit of Antichrist has already been at work. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఆల్రెడీ తన పని తాను కొనసాగిస్తూనే ఉన్నాడు. But today, in this time that we are living in, అయితే మనం జీవిస్తున్నటువంటి ప్రస్తుత కాలంలో the efforts have been doubled and tripled by these people who want this. ఈ ఒకే రాజ్యము లేకపోతే ఈ రీసెట్ అనేటువంటి విధానాన్ని కొరకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంత అంత కాదు. The formation of the United Nations ఈ ఐక్య రాజ్యమును గురించినటువంటి పునాది is nothing but an effort to bring nations together under one banner. ఈ ఐక్య రాజ్యం అనేటువంటి మాట మనం వినగానే మనకు అర్థం అవ్వాలి, ప్రపంచ దేశాలన్నీ ఒక్క స్వాధీనంలోనికి తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నారు. Right, then you have the EU, అందుకే EU అన్నటువంటి మాట కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, which means the European Union. EU అంటే యూరోపియన్ యూనియన్ అన్నటువంటి అర్థం. You have this organization known as the BRICS, బ్రిక్స్ అన్నటువంటి సంస్థను కూడా మనం వింటూ ఉంటాం ఎక్కువగా, in which of course even India is a part of. ఈ బ్రిక్స్ లో భారతదేశం కూడా దానిలో ఒక భాగమై ఉంటున్నది. You have NATO, it's a military branch of the EU.
ఈ EU యొక్క మిలిటరీ బ్రాంచ్ అనేటువంటిది నేటో అన్నటువంటిది కూడా ఒక సంస్థ ఉన్నది. You have G7, which is a group of 7 countries. మరి G7 అన్నటువంటి సంస్థ అనగా 7 దేశాలు కలిపి ఒక సంస్థగా ఉంటున్నటువంటిది G7. You have many such political unions. అంటే ఈ విధ రాజకీయమైనటువంటి ఐక్యత కలిగినటువంటి కార్యాలు చాలా చేస్తున్నారు ప్రపంచమంతా. Right, for example, you have the Arab League among the Arab people. మరి అరబ్ ప్రజల మధ్య The Arab League. అరబ్ లీగ్ అన్నటువంటి ఒక నాయకత్వపు బృందం ఉంటున్నది. You have the African League. ఆఫ్రికన్ లీగ్ అన్నటువంటి మరొక సంస్థ ఉంటున్నది. So you have all the nations grouping together, forming alliances with each other. ఈ ప్రపంచమంతా కూడా ఒకరితో ఒకరు కలిసి ఒకే విధానాన్ని ఒకే రాజ్యాన్ని స్థాపించాలన్నటువంటి ఆలోచన అందరూ చేస్తున్నారు. So one day all of them will come under the control of the Antichrist. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంస్థలన్నీ కూడా ఒక రోజున ఈ క్రీస్తు విరోధి ఆధీనంలోనికి రాబోతున్నాయి. Now look at Revelation chapter 13. మరలా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verses 16 and 17. 16, 17 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. That is talking about a one world economy. ఇది ప్రపంచమంతా ఒకే విధమైన ఎకానమీ కలిగి ఉండాలన్నటువంటి మాటను తెలియజేస్తున్నది. You have groups like the World Economic Forum. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రపంచ ఆర్థిక విధానం అనేటువంటిది మనం చూస్తున్నాం. You have the World Bank. మరి ప్రపంచ బ్యాంకును మనం చూస్తున్నాం. You have the International Monetary Fund. మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటి మరొక సంస్థను చూస్తున్నాం. You have the European Investment Bank. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఈ ప్రపంచ దేశాలన్నీ ఒక ఆర్థిక వ్యవస్థలోనికి రావటానికి ఈ ప్రయత్నాలు చేసేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. You see, all these are efforts to bring the world's economy under one banner. వీరి ప్రయత్నాలన్నీ ఏంటంటే ప్రపంచమంతా ఒకే ఆర్థిక వ్యవస్థలోనికి తీసుకొని రావటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. And their desire is to have a one world currency. వీరి యొక్క ఆలోచన ఏంటి అంటే వీరి అంతిమ ఆలోచన అంతా ఒకటే, ప్రపంచమంతా ఒకే కరెన్సీ ఒకే నోటు ఉండాలి. And that would lead, of course, to the mark of the beast. మరి ఇది బహుశా ఆ యొక్క గొప్ప మృగం యొక్క గుర్తుగా బహుశా భవిష్యత్తులో ఉండబోతున్నది. Look at Revelation chapter 13 and verse 12. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. That's talking about a one world religion. ఇది ఒకే మత ప్రపంచాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. Recently among Protestant Christians a movement started known as Chrislam. మరి ప్రొటెస్టెంట్ క్రైస్తవుల్లో ఒక విప్లవం మొదలైంది. దాని ఏమంటారు? క్రిస్లాం. What is this Chrislam? ఈ క్రిస్లాం అనేటువంటి విప్లవం ఏంటి? It's a effort to bring Christians and Muslims together into one religion. ఈ క్రిస్లాం అనేటువంటి విప్లవం ఏంటంటే క్రైస్తవులను అదే విధంగా ఇస్లాం మతస్థులందరినీ ఒకే విధానంలోనికి ఐక్యతలోనికి తీసుకొని రావడానికి చేసేటువంటి ప్రయత్నం. Then you have the World Conference on Religion and Peace. అదే విధంగా వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ రిలీజియన్ అండ్ పీస్ అంటే ప్రపంచమంతా ఒకే మతము సమాధానము కలిగి ఉండటానికి ఏర్పాటు చేసినటువంటి కాన్ఫరెన్స్. There's another movement called the One World Church. ఇంకొక విప్లవం వచ్చిందండి. మరి వన్ వరల్డ్ చర్చ్ అంటే ప్రపంచమంతా ఒకే సంఘము అన్నటువంటి విప్లవం. They have united with something called the United Religions. మరి యునైటెడ్ రిలీజియన్ అంటే ఐక్యమత సమ్మేళనం అన్నటువంటి ఒక సంస్థను వారు ఏర్పాటు చేసుకున్నారు. You see, the United Religions known as UR, like UN is United Nations. ఈ ఐక్యమత సమ్మేళనం ఎలా ఉంటుందంటే ఈ యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వలె వాళ్ళందరూ ఒక చోట కూడుకోబోతున్నారు. One World Church is behind the United Religions. ఈ వన్ వరల్డ్ చర్చ్ అంటే ప్రపంచమంతా ఒకే సంఘం అన్నటువంటి వారు
ఈ యునైటెడ్ రిలీజియన్ తో కలిసి పనిచేస్తున్నారు. Now this World Conference on Religion and Peace, the first president of this was an Indian Roman Catholic Archbishop, Angelo Fernandez. Angelo Fernandez అనేటువంటి ఈ పోప్ గారు మరి ఈ యొక్క వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ రిలీజియన్ అండ్ పీస్ అనేటువంటి కాన్ఫరెన్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. You have something known as one world religion. మరొకటి ప్రపంచమంతా ఒకే మతం అన్నటువంటి సంస్థ. Now this has started recently. ఈ ప్రపంచమంతా ఒకే మతం అన్నటువంటిది ఈ మధ్య కాలంలో ఆరంభించబడింది. And they have established their headquarters in Abu Dhabi in UAE. వీరి యొక్క హెడ్ క్వార్టర్స్ అబుదాబిలో యుఏఈలో వారు ప్రారంభించారు. They have 3 buildings. ఈ ప్రధాన కార్యాలయంలో వారు 3 బిల్డింగ్లు కలిగి ఉన్నారు. One is a church, Roman Catholic Church. ఒకటి రోమన్ క్యాథలిక్ చర్చ్. The second one is a mosque. రెండవది మాస్క్. And the third one is a synagogue. మూడవది సినగోగ్ సమాజ మందిరం. So this is a religion consisting of the Roman Catholics, Muslims and Jews. వీరి యొక్క మతంలో ఎవరెవరు ఉన్నారంటే రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు. And people who follow movements like Chrislam. అదే విధంగా క్రిస్లాం అనేటువంటి విప్లవాన్ని మరి వెంబడించేటువంటి వారు కూడా ఈ యొక్క సంస్థలో ఉన్నారు. Chrislam is the main proponent for Chrislam today is a man named Rick Warren. మరి క్రిస్లాం అన్నటువంటి దానికి ఎక్కువగా మరి విప్లవాన్ని సృష్టిస్తున్నటువంటి వ్యక్తి రిక్ వారన్ అనేటువంటి వ్యక్తి. He wrote many books which are used by many Christians today. ఆయన రిక్ వారన్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి పుస్తకాలు చాలా మంది క్రైస్తవులు నేటి దినాల్లో ఉపయోగిస్తున్నారు. One of those books which became very popular is called The Purpose Driven Life. మరి పర్పస్ డ్రివెన్ లైఫ్ అంటే ఉద్దేశపూర్వకమైనటువంటి ఒక జీవితాన్ని గురించి రిక్ వారన్ రాసినటువంటి పుస్తకం ప్రపంచమంతా ఎంతో మరి అది ప్రఖ్యాతిగాంచింది. But you must be careful of such false prophets. అయితే ఇటువంటి అబద్ధ ప్రవక్తల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. They are leading Christians into a false one world religion. ఇలాంటి అబద్ధ ప్రవక్తలు క్రైస్తవ సమాజం అంతటిని కూడా తప్పుడు సిద్ధాంతంలోనికి నడిపిస్తున్నారు. So you see their objectives have already been given in the Bible. వీరి యొక్క విధి విధానాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందుగానే తెలియజేశాడు. And he said there will be a one world government. మరి వీళ్ళంటారు ప్రపంచమంతా ఒకటిగా ఉండిపోవాలి. God says there will be a one world government. మరి దేవుడు అన్నాడు మరి ఈ విధంగా ప్రపంచమంతా ఒక రాజ్యము కలిగి ఉంటుందని చెప్పాడు. He said that there will be a one world economy. అంత మాత్రమే కాదు ప్రపంచమంతా ఒకే ఆర్థిక వ్యవస్థ ఉంటుందని చెప్పాడు. And a one world religion. ప్రపంచమంతా ఒకే మతాన్ని కలిగి ఉంటారని చెప్పాడు. All this under the banner of the Antichrist. ఈ 3 విధానాలన్నీ ఎవరి క్రింద కొనసాగుతుంటాయంటే క్రీస్తు విరోధి క్రింద కొనసాగుతుంటాయి. In order to achieve this objective, these objectives, అయితే ఇవన్నీ కూడా వాళ్ళు చేరుకోవడానికి విజయం పొందడానికి వాళ్ళు చేసే పని ఏంటంటే they are saying we must have the great reset. మనందరం ఈ రీసెట్ అనేది ఆరంభించాలంటే పునఃస్థాపించటం కొనసాగాలి అని చెప్తూ ఉంటారు. Don't think these things are very far away. ఇవన్నీ కూడా ఎక్కడో మనకి చాలా దూరంగా జరుగుతాయి, దూరంగా ఉన్నాయని అనుకోవడానికి వీల్లేదు. Don't think these things will happen maybe after 20-30 years. బహుశా ఇప్పుడు మన కాలానికి 20-30 సంవత్సరాల తర్వాత ఇవన్నీ జరుగుతాయేమో అని అనుకుంటే పొరపాటే. They are already in motion. ఇవన్నీ కూడా ఆల్రెడీ పని చేస్తున్నాయి. And they have gone so far that you know the stage is set for the Antichrist to come. ఇవి ఆరంభంలో లేవండి. ఎలా ఉన్నాయంటే విధి విధానాలన్నీ కూడా అంతా రెడీగా ఉన్నాయి. ఎవరి కొరకంటే క్రీస్తు విరోధి అధికారంలో తీసుకోవడానికి సమస్తాన్ని సిద్ధపాటుగా ఉంచినట్టుగా ఉన్నాయి. I'll tell you something. మీకు ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. These signs will not come as a bright, shocking light from the sky. ఇదేదో ఆకాశంలో ఒక మెరుపు అకస్మాత్తుగా వచ్చినట్టుగా ఈ సూచనలు ప్రపంచంలో రావు. The devil doesn't work like that. సాతానుడు ఎప్పుడు కూడా అకస్మాత్తుగా ఒక మెరుపులాగా పనిచేసేవాడు కాదు. He will not shock people. ఆయన ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేవాడు కాదు సాతానుడు. Remember how he went to Eve. మరి అవ్వ దగ్గరికి ఎలా వెళ్ళాడో ఒకసారి ఆలోచన చేయండి. Look at what the Bible says about his tactic. మరి అపవాది యొక్క కుయుక్తి ఏంటో ఆదికాండంలో మనం ఒకసారి చూస్తాం చూడండి. Look at 1 Corinthians. మొదటి కొరింథీయులకు Sorry, not 1 Corinthians, 2 Corinthians. రెండవ కొరింథీ
Look at chapter 4. 4వ అధ్యాయం. Look at 2 Corinthians chapter 4. I guess I got it wrong. Look at verse 4. 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. He begins by blinding the eyes of people so they don't see all these things. సాతానుడు ప్రజల జీవితంలో ఎలా పనిచేస్తాడంటే జరుగుతున్న కార్యాలను లేక దేవుని కార్యాలను చూడకుండా వారి కన్నులకు గుడ్డితనాన్ని కలగజేయటం ప్రారంభిస్తాడు. Remember when he went to Eve, అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆలోచించాడు. he used deceit with her. మరి ఆమెను మోసం చేయటానికి ప్రయత్నం చేశాడు. He didn't come and shock her into doing something. ఆ సాతానుడు వచ్చేదో అకస్మాత్తుగా ఆమెని తప్పులోనికి నెట్టేయలేదు. He comes and he asks a question. Yea, hath God said? He says. అతను మెల్లగా అనుకోతో మాట్లాడితే ఏమన్నాడంటే, ఇది నిజమా, దేవుడు ఇలా చెప్పాడా? He comes as an angel of light. ఎలా వస్తాడంటే వెలుగు దూతలాగా వస్తాడు. So that when these things take place all around you, ఇప్పుడు ప్రపంచమంతా ఇలాంటి సూచనలన్నీ జరుగుతున్నప్పుడు, even if they affect your life, అవి నీ జీవితాన్ని ఒకవైపు ప్రభావితం చేస్తున్నప్పటికీ you may not be able to realize it. ఆ సూచనలు జరుగుతున్నాయి అన్న అవగాహన రానటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. We are living in times when these signs are taking place right before our eyes. ఈ సూచనలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే జరుగుతున్నటువంటి దినాలలో మనందరం నివసిస్తున్నాం. I mentioned this organization called the World Economic Forum. మరి ప్రపంచ ఆర్థిక విధానం అనేటువంటి ఈ యొక్క సంస్థను గురించి నేను మాట్లాడాను. The founder is a man named Klaus అనేటువంటి Schwab. క్లాస్ ష్వాబ్ అనేటువంటి వ్యక్తి దీనికి అధినేతగా ఉన్నాడు. He was a German. ఇతను జర్మనీకి సంబంధించినటువంటి వాడు. And he is the one who first used the words the Great Reset. గ్రేట్ రీసెట్ అన్నటువంటి మాటను మొట్టమొదటిగా ఉపయోగించినటువంటి వాడు ఈ క్లాస్ అనేటువంటి వ్యక్తి. And he has written many books as to how the world can have this great reset. ప్రపంచమంతా ఈ గొప్ప రీసెట్ ఏ విధంగా కలిగి ఉండగలదో అద్భుతమైనటువంటి పుస్తకాలు కూడా రాశాడు. And he also calls his plan Agenda 2030. మరి ఇతను తన ప్లాన్కి ఏమని పేరు పెట్టాడంటే ఎజెండా 2030 అన్నటువంటి పేరును పెట్టుకొని పనిచేస్తున్నాడు. That means by 2030 the great reset should be in motion, in effect. అంటే ఇతని ఆలోచన ప్రకారముగా ఈ గ్రేట్ రీసెట్ అంటే ఈ గొప్ప పునఃప్రారంభం అనేటువంటిది 2030 కల్లా అంతా సెట్ అయిపోవాలి. They call it the new economic structure. క్రొత్త ఆర్థిక విధానం అన్నటువంటి పేరును దానికి పెట్టుకున్నారు. You know what they say? ఈ వీళ్ళు ఏమని చెప్తారు తెలుసా? By 2030 2030 సంవత్సరం కల్లా you will own nothing. నీవు ఏమీ సాధించలేవు. You will not be the owner of anything like a house నీవు or a దేనికి car. యజమానుడుగా ఉండవు. You won't own anything. నీ జీవితంలో ఏది కూడా నీ సొంతంగా కలిగి ఉండవు. But you will be happy. అయినప్పటికీ నువ్వు సంతోషంగా ఉంటావు. They are calling it a transformation of the world. వారేమన్నారంటే ప్రపంచం యొక్క రూపాంతరం అని దానికి పేరు పెట్టుకున్నారు. What do they mean? You won't own anything but you'll be happy. అంటే నీకు ఏది సొంతది ఉండదు కానీ నువ్వు సంతోషంగా ఉంటావంటే వాళ్ళ అర్థం ఏంటి? That means whatever you need will be controlled by an elite few people in this world. అంటే నీకు కావలసినవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో నుండి మనకు వస్తాయంటే కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు వారి స్వాధీనంలో ఉంటాయి సమస్తం. And if you need something you have to take it on rent. నీకు ఏది కావాలన్నా వారి దగ్గర అద్దెకు తీసుకోవాల్సిందే. If you want a house, you can't own your own house. నీకు గృహం కావాలంటే సొంత గృహాన్ని కలిగి ఉండలేవు. You want a car, you can't have your own car. నీవు కారు నడిపించాలంటే సొంత కారుని కలిగి ఉండలేవు. Whatever you need will be provided by them for your needs. నీకు ఏది కావాలన్నా వీరి నాయకత్వంలో అది నీ దగ్గరికి ఇవ్వబడుతుంది. This is more than communism.
ఇది కమ్యూనిజం కంటే కూడా అతీతమైనటువంటి విధానం. Right? In communism, they confiscate all your property. మరి కమ్యూనిజంలో వారు నీ ప్రాపర్టీని అంతటిని వారి స్వాధీనంలో ఉంచుకుంటారు. All your wealth. నీ యొక్క ఆస్తిని అంతటిని వారి స్వాధీనంలో ఉంచుకుంటారు. They divide it equally among everybody. ఈ కమ్యూనిజం వాళ్ళు ఏం చేస్తారంటే నీ ఆస్తిని స్వాధీనం చేసుకొని అందరికీ సమానంగా పంచిపెడతారు. But of course, who will do the dividing? అయితే ఈ యొక్క విభజన ఎవరు చేస్తారు, ఎవరు పంచిపెడతారు? One leader who is above everybody. ఒక నాయకుడు, అందరికంటే పైన ఉన్నటువంటి నాయకుడు. This is a little more than that. ఇప్పుడు మనం చెప్పేటువంటి విధానం దానికంటే మించినటువంటిది. Here a few people will own everything in this world. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కొద్ది మంది స్వాధీనంలోనికి వచ్చేస్తుంది. And they will give you what you need. ప్రతి వ్యక్తికి ఏమి కావాలో వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. You know what that means? దాని అర్థం ఏంటో తెలుసా? That means you have to obey their rules. దాని అర్థం ఏంటంటే వారు ఏ రూల్ పెడితే ఆ రూల్కి మనం చచ్చినట్టు విధేయత చూపించాలి. If you don't obey their rule, ఒకవేళ వారు పెట్టినటువంటి రూల్స్కి నియమాలకు నువ్వు లోబడకపోతే they won't give you what you need. నీకు ఏమి కావాలో వాళ్ళు ఏమి ఇవ్వలేరు. This is what the World Economic Forum is trying to achieve, not by 2050, by 2030. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది ఏదో 2050 సంవత్సరానికల్లా వాళ్ళు స్థాపించాలని కాదు, 2030 కల్లా వాళ్ళు దీన్ని ఆరంభించాలని ప్రయత్నం చేస్తున్నారు. In 6 more years they are confident that they will establish this rule. ఇంకొక 6 సంవత్సరాల్లో ఈ యొక్క విధానాన్ని ఖచ్చితంగా మనం ప్రవేశపెడతామన్న నిశ్చయతతో వారు పనిచేస్తున్నారు. So what they are saying is this. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే There has to be a centralization of the world's resources. మరి ప్రపంచంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ సెంట్రలైజ్ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. Think about this. దాని గురించి ఒకసారి ఆలోచన చేయండి. Centralize world's resources. సెంట్రలైజ్డ్ వరల్డ్స్ రిసోర్సెస్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తము కూడా వారి స్వాధీనంలో ఉంచుకొని పని చేయటానికి. Centralize world's power. మరి సెంట్రలైజ్ వరల్డ్స్ పవర్ అంటే ప్రపంచమంతా కూడా ఒక దగ్గర నుండి అధికారాన్ని చలాయించాలి. Not so many governments. అనేకమైనటువంటి ప్రభుత్వాలు కాదు, ఒకే ప్రభుత్వం. Then centralization of decision making. డిసిజన్ మేకింగ్ అంటే మరి తీర్మానాలు చేయటంలో కూడా ఒకే విధానం ఉండాలి, ఒకరే డిసిజన్ చేయాలి. So very few people will decide what has to be done. ప్రపంచంలో ఏమి జరగాలన్నటువంటిది ఈ కొంతమంది వ్యక్తులు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. Only those few will have power. ఈ కొంతమంది వ్యక్తులే ప్రపంచమంతటి మీద అధికారం కలిగి ఉంటారు. And only the few will have access to all the resources of the world. ఈ కొంతమంది మాత్రమే ప్రపంచంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటికీ, వనరులన్నిటికీ అధికారాన్ని కలిగి ఉంటారు. So they are saying we have to take these things out of the hands of the masses. అయితే వీరి ఈ నాయకుల అందరి యొక్క ఆలోచన ఏంటంటే ఎవరైతే ఏ సంస్థలకు అధికారంగా ఉన్నారో వాటన్నిటిని మన స్వాధీనంలోనికి తీసుకోవాలి. అర్థమవుతుందని? That's true. It's already started. ఇది ఆల్రెడీ ఆరంభమైంది. That's what I'm trying to say. అదే విషయాన్ని నేను మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. Not only in the local arena, కేవలం స్థానికంగా ఉన్నటువంటి విషయాల్లో మాత్రమే కాదు, but in the whole world. ప్రపంచమంతా కూడా ఇది జరగబోతుంది. This plan is for the whole world. ఈ ప్లాన్ వారు ఆరంభించినటువంటి ఈ ప్లాన్ అనేటువంటిది ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ప్రపంచమంతటి కొరకు వేసిన ప్లాన్ ఇది. What they call this expert control. ఎక్స్పర్ట్ కంట్రోల్ అన్నటువంటి పేరు దీనికి పెట్టుకున్నారు. What they mean is this. దీని అర్థం ఏంటంటే You and I, common people, are fools. మరి సామాన్య ప్రజలమైనటువంటి నీవు నేను వెర్రివారము. We don't know how to make decisions for our own lives. మన వ్యక్తిగత జీవితానికి ఎలా నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియనంత వెర్రివాళ్ళము. They will decide what is good for us and what is bad for us. కాబట్టి నీ జీవితానికి, నీ కుటుంబానికి ఏది మంచో ఏది చెడో నువ్వు నిర్ణయించడానికి అవకాశం వాళ్ళు నిర్ణయిస్తారు. What is this all leading to? అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నిటి యొక్క అర్థం ఏంటి? It's leading to absolute control by a few people. మరి నిశ్చయముగా కొంతమంది స్వాధీనంలోనికి ఇదంతా రాబోతున్నదని అర్థం.
Look at Revelation chapter 13 and verse 15. మనం అర్థం చేసుకోవడానికి మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. Revelation chapter 13 and verse 15. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. He has power to give life or take away life. ప్రాణం ఇవ్వటానికి తీసుకోవటానికి దానికి అధికారం ఉన్నదంట. Now how will the false prophet know if somebody has worshipped the image of the beast or not? మరి యొక్క మృగం యొక్క ప్రతిమకు మరి మొక్కుతున్నారో లేదో అన్నటువంటి అబద్ధ ప్రవక్తకి ఎలా తెలుస్తుంది? If you don't worship the image, you will be killed. నీవు ఈ ప్రతిమను మొక్కకపోతే వెంటనే నిన్ను చంపేస్తారు. How will they know? అయితే నువ్వు మొక్కుతున్నావో లేదో వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? They know because they have absolute control. వారికి ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే అన్నిటి మీద వారికి కంట్రోల్ ఉన్నది కాబట్టి. They have control over all the resources of the world. ప్రపంచంలో ఉన్నటువంటి వనరులన్నిటి మీద ఖచ్చితమైనటువంటి కంట్రోల్ వారికి ఉన్నది కాబట్టి. They have control over technology. మరి విజ్ఞానం మీద, టెక్నాలజీ మీద వారికి కంట్రోల్ ఉన్నది. So they know who worships the beast, who doesn't worship the beast. ఎవరు ప్రతిమకు మొక్కుతున్నారో మొక్కటం లేదో వాళ్ళు అక్కడ ఉండి చూడగలరు. And those who don't worship will be killed. ఎవరైతే ప్రతిమను మొక్కరో వారు నిశ్చయముగా చంపబడతారు. Thank God you and I as born again Christians will not be there. అయితే దేవుని బిడ్డలంగా తిరిగి జన్మించినటువంటి మనము ధన్యులం, ఎందుకంటే ఆ సమయంలో మనం అక్కడ ఉండము. Again, many Christians think that these things are far away in the future. చాలా మంది క్రైస్తవులు ఏమని ఆలోచిస్తారంటే, ఓకే, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పేటువంటి విషయాలన్నీ చాలా దూరంలో ఉన్నాయి, అది చాలా కాలం తర్వాత జరుగుతాయని మనం అనుకుంటాం. No, they are not far away. అవి ఎంతో దూరం లేవండి. They have already started. అవి ఆల్రెడీ ఆరంభమైనవి. They can immediately implement this if they choose to. అయితే వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెంటనే అన్ని చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. We think sometimes that we are free in this world. ఈ ప్రపంచంలో మనం స్వేచ్ఛా జీవులమని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. The only freedom we have is the liberty in Christ. మనకున్నటువంటి స్వేచ్ఛ ఎక్కడుందంటే కేవలం క్రీస్తులో మనం స్వతంత్రులమై ఉన్నాం. Because otherwise in this world the whole world is controlled by the devil. ఈ ప్రపంచం అంతా కూడా సాతాను యొక్క బంధకములో వాడి స్వాధీనంలో ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. This absolute control works in this way. It's like a pyramid. ఈ అబ్సల్యూట్ కంట్రోల్ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో నేను చెప్తున్నాను, వినండి. It's like a pyramid. ఇది ఒక పిరమిడ్ వలె పనిచేస్తుంది. On top of the pyramid, controlling everything, is Satan himself. ఈ పిరమిడ్ లో శిఖరం మీద ఉండి అన్నిటినీ కంట్రోల్ చేసేటువంటి వాడు ఎవడంటే సాతానుడు. Look at the Gospel of Luke chapter 4. లూకా సువార్త 4వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Luke chapter 4. లూకా సువార్త 4వ అధ్యాయం. And look at verses 6 and 7. 6, 7 వచనాలు మనం ఒకసారి చదువుదాం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. Who is he talking to? ఈ మాట ఎవరి గురించి మాట్లాడబడింది? He's talking to Jesus Christ. ఇతను యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. He's talking about him who created Lucifer. ఎవరైతే లూసిఫర్ని సృజించాడో ఆ సృజించిన సృష్టికర్తతోనే వీడు మాట్లాడుతున్నాడు. And he's saying that all this power I'll give thee because it is delivered unto me. ఇదిగో ఈ అధికారం అంతా నీకు ఇస్తాను, ఎందుకంటే ఈ అధికారము, ఈ మహిమ, ఈ రాజ్యం అంతా నాకు అప్పగించబడినది. Can you believe it? నమ్మగలమా? This world is controlled by the devil. ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి స్వాధీనంలో ఉంది? సాతాను స్వాధీనంలో ఉంది. Christians think no, God is in control. మనం అనుకుంటాం దేవుని స్వాధీనంలో అంతా ఉందని మనం అనుకుంటాం. Yes, God is in control overall. జరుగుతున్న వాటన్నిటిని మీద దేవుడు కంట్రోల్ కలిగి ఉన్నాడు. కానీ
ఇక్కడ మనం చదివినట్టుగా ఈ లోకమంతటి మీద అధికారం వాడు కలిగి ఉన్నాడు. Of course, the devil cannot do anything if God doesn't allow it. దేవుడు అనుమతించకుండా సాతానుడు ఏమీ చేయలేడండి. That's why prayer is so important. అందుకొరకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. But you see, the devil has power of this world and God allowed it. అయితే ఈ లోకమంతటి మీద అధికారము సాతానుడు కలిగి ఉన్నాడు. అలా కలిగి ఉండడానికి దేవుడు వానికి అనుమతి ఇచ్చాడు. But how does Satan control this world? అయితే ఈ సాతాను ప్రపంచమంతటిని ఎలాగూ కంట్రోల్ చేయగలదు? Did you ever think about it? ఎప్పుడైనా దాని గురించి మనం ఆలోచించామా? Let me tell you how he controls it. Some of these things may be shocking, but it's true. ఈ సాతానుడు ఎలా కంట్రోల్ చేస్తాడో ఆ విషయాలు నేను చెప్తాను. బహుశా అవి మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ అవి వాస్తవాలు. Under him are fallen angels. మరి సాతాను కింద పడిపోయిన దూతలు ఉంటారు. And evil spirits. పైన అధికారంలో సాతానుడు ఉంటాడు. వాడి కింద పడిపోయిన దూతలు మరియు అపవిత్రాత్మలు ఉంటాయి. Fallen angels and evil spirits are not the same. మరి పడిపోయిన దూతలు మరియు దురాత్మలు రెండు ఒకటే కాదండి. These fallen angels are just like the angels of God in heaven. ఈ పడిపోయినటువంటి దూతలు పరలోకంలో దూతలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. They look like men. అవి మనుషుల్లాగా కనబడతాయి. Like male. పురుషుల వంటి ఆకారంలో ఉంటాయి. And they are very powerful. చాలా శక్తివంతమైనటువంటి దూతలు. Evil spirits are not fallen angels. మరి దురాత్మలు పడిపోయిన దూతలు కాదు. These are unclean spirits. ఇవి అపవిత్ర ఆత్మలు. These are the ones that possess the bodies of human beings. ఈ అపవిత్రాత్మలు మనుషుల దేహాలను స్వాధీనపరచుకునేటువంటి ఆత్మలు. Not fallen angels. అవి పడిపోయిన దూతలు కానే కాదండి. Angels don't enter anybody's bodies. దూతలు ఈ పడిపోయిన దూతలు ఎవరి దేహంలోనికి అవి ప్రవేశించవు. They have their own bodies. వాటికి వారి సొంత దేహాలు ఉంటాయి. These spirits don't have bodies and they want bodies. ఈ యొక్క దురాత్మలు మరి వాటికి దేహములు ఉండవు గనుక వారు పని చేయటానికి వాటికి దేహాలు కావాలి గనుక ఒక్కొక్కరిలో మనుషుల్లో ప్రవేశిస్తాయి. Now remember, in the book of Daniel, దానియేలు గ్రంథంలో మనం చూస్తే, I will not turn there, but I'm sure you know this. మీకు ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. రిఫరెన్స్ దగ్గరికి వెళ్ళట్లేదు కానీ He was praying to God. దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. And the angel Gabriel comes to him. గబ్రియేలు దూత ఆయన దగ్గరికి వస్తాడు. What does he say? అక్కడ ఏమని చెప్తాడు? The day you started praying, I was sent from God. నీవు ప్రార్థన చేయటం మొదలుపెట్టిన రోజునే నేను జవాబు తీసుకొని బయలుదేరాను. He says, but the prince of, I think, Grecia stopped me. మరి గ్రీసు అధికారి నన్ను ఆపివేశాడు. What is he talking about? అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? Can an earthly king stop an angel? ఒక భూ సంబంధమైనటువంటి రాజు ఒక దూతను ఏమన్నా ఆపగలడా? It's impossible. అది అసాధ్యం. One angel killed hundreds of thousands of people in the Old ఒక్క Testament. దూత వందల వేల కొలది వ్యక్తులను చంపివేస్తాయి. Each nation is controlled by these fallen angels. ప్రతి దేశము కూడా ఈ పడిపోయిన దూతల స్వాధీనంలో ఉన్నాయి. They are the rulers of darkness. ఈ చీకటినంతటి మీద అధికారాన్ని కలిగి ఉన్నటువంటి దూతలు ఇవి. Right? Paul talks about it in Ephesians 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు దీని గురించి ప్రస్తావిస్తాడు. We wrestle not with flesh and blood, మనం పోరాడనది శరీరంతో రక్తమాంసములతో కాదు, but with principalities and powers and the rulers of darkness. మనం వాయుమండల సమూహముతోను మరి ఆకాశ మండలంలోని దురాత్మలతో మనం పోరాడుతున్నాం. And under them are evil spirits. ఈ యొక్క పడిపోయిన దూతల క్రింద ఈ అపవిత్రాత్మలు ఉంటాయి. And these evil spirits are deceiving spirits mostly. ఈ యొక్క అపవిత్రాత్మలు మోసపరిచేటువంటి ఆత్మలు. Paul calls them seducing spirits. ఇవి వారిని బలహీనపరచు ఆత్మ, భ్రమపరిచేటువంటి ఆత్మలు అంటూ ఉంటాడు. Let's look at a passage where Paul mentions this. ఈ మాటను పౌలు ఎక్కడ చెప్పాడో మనం చూద్దాం. Look at 1 Timothy chapter 4 and verse 1. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. See that seducing spirits and doctrines of devils. మోసపరచు ఆత్మలు, ఓకే,
భ్రష్టత్వంలోనికి నడిపించేటువంటి ఆత్మలు. These are the evil spirits. ఇవి అపవిత్రమైనటువంటి ఆత్మలు. These are the ones that deceive the nations of the world. మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలోనేటిని మోసపరిచేటువంటి ఆత్మలు ఇవే. So this is Satan's hierarchy in the spiritual realm. మరి ఆత్మ మండలంలో సాతానుడు యొక్క విధి విధానం ఈ విధంగా ఉంటున్నది. Satan, సాతాను అధికారంలో ఉంటాడు, fallen angels, వాడి కింద పడిపోయిన దూతలు, and they control the evil spirits who control the world. ఈ పడిపోయినటువంటి దూతలు దురాత్మల మీద అధికారులుగా ఉంటాయి. అవి ప్రపంచంలో ఒక్కొక్క దేశాన్ని స్వాధీనంలో ఉంచుకుంటాయి. Now you must know that just as Jesus Christ has his bride, మరి యేసుక్రీస్తు ప్రభువారు తన వధువును ఎలాగైతే కలిగి ఉన్నాడో, Satan has a bride. సాతాను కూడా తన వధువును కలిగి ఉన్నాడు. Maybe some of you will get offended by what I say here, but I have to say it. నేను చెప్పేటువంటి విషయాలు మీకు కొంచెం వ్యతిరేకంగా మీరు అంగీకరించేవిగా ఉండకపోవచ్చు. The bride of Satan is the Roman Catholic Church. సాతాను యొక్క వధువు ఎవరు అనంటే రోమన్ క్యాథలిక్ సంఘం. It is the greatest deception of Satan on the earth. మరి భూమి మీద సాతాను చేసేటువంటి భయంకరమైన మోసం ఇదే. This church is called in Revelation chapter 17 verses 4 and 5 Mystery Babylon the Great, the mother of harlots and abominations of the earth. మరి ఈ సంఘమును గురించి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో దీని గురించి స్పష్టంగా యోహాను రాస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ ధూమ్రరక్తము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండెను. If you look at this, మనం దీని వైపు చూసినప్పుడు purple and scarlet are the colors of the Catholic Church. ధూమ్రవర్ణ రక్తవర్ణము గల రంగులు ఈ క్యాథలికుల రంగులు. The archbishops and the cardinals wear gold and precious stones and pearls. ఈ ఆర్చ్ బిషప్స్ వారి యొక్క అధికారులు మరి బంగారముతోను రత్నములతోను పొడిగినటువంటి వస్త్రాలు ధరిస్తారు. And the symbol of the Catholic Church is not a cross. ఈ యొక్క క్యాథలిక్ సంఘం యొక్క సింబల్ సిలువ కాదండి, It's a cup. కప్పు. And that to a cup in the hands of a woman. ఈ పాత్ర ఒక స్త్రీ చేతిలో ఉండటం మనం చూస్తూ ఉంటాం. They call it Mary with the cup in her hand. ఆ మరియా తన చేతిలో ఆ పాత్రను పట్టుకొని ఉంటుందని వాళ్ళు చెప్తారు. But you see, the Lord calls it in verse 5. Look at verse 5. సో అంటే 5వ వచనంలో దేవుడు దాన్ని ఏమని పిలుస్తున్నాడు? దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ You can read. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని, నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. Why was John surprised looking at this woman? ఈ స్త్రీ వైపు చూసి మరి పరిశుద్ధుడైన యోహాను ఎందుకు ఆశ్చర్యపోయాడు? Why was he surprised or shocked? ఆ స్త్రీని చూసి ఆయన షాకు గురవటానికి గల కారణం ఏంటి? He saw that she calls herself Christian. ఆమె తన్ను తాను క్రైస్తవురాలని చెప్పుకోవటం చూసి యోహాను ఆశ్చర్యపోతాడు. And yet she is drunken with the blood of the martyrs of Jesus. క్రైస్తవురాలని చెప్పుకొని క్రీస్తు హతసాక్షుల యొక్క రక్తమును త్రాగినటువంటిదిగా ఆమె అక్కడ నిలబడి ఉన్నది. Do you know who killed more born again Christians in the last 2000 years than anybody else? గడిచిన 2000 సంవత్సరాలలో మరి తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులను ఎవరు ఎక్కువగా చంపివేశారో తెలుసా? Do you know that? తెలుసా ఆ విషయం? It's not Muslims. ముస్లిమ్స్ కాదండి, It's not Hindus. హైందవులు కూడా కాదు, It's not communists. కమ్యూనిస్టులు కాదు, It's not Hitler. హిట్లర్ కాదు. It is the Roman Catholic Church. రోమన్ క్యాథలిక్ సంఘమే క్రైస్తవులను అనేకులను చంపివేసింది. I will highly recommend that you try and obtain this book called The Fox's Book of Martyrs. ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టియర్స్ అన్నటువంటి పుస్తకం ఎక్కడన్నా దొరికితే ఆ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవండి. I think it's even in Telugu. అది తెలుగులో కూడా ఉన్నది. Try and get it. ఆ పుస్తకం దొరికితే చదవండి. వన్స్ అగైన్ నేమ్ Fox's Book of Martyrs. ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టియర్స్. I will write it here. Fox's Book of Martyrs.
In this book, John Fox gives a history of 1500 years of the Catholic Church's atrocities against born-again Christians. John Fox, the author, gives the history. ఈ పుస్తకం రాసినటువంటి రచయిత జాన్ ఫాక్స్ గారు gives a history of 1500 years of the Catholic Church. కేథలిక్ సంఘం యొక్క 1500 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తాడు. And how the Catholic Church killed born-again Christians. కేథలిక్ సంఘము తిరిగి జన్మించిన క్రైస్తవులను ఎలా హతమార్చిందో తెలియజేస్తాడు. Now, among the Catholic religion, in the Catholic religion, there are many groups. ఈ కేథలిక్ మతంలో చాలా గ్రూపులు ఉన్నాయండి. One of those groups is known as the Jesuits. దానిలో ఒక గ్రూప్ పేరు ఏంటంటే జెసుయిట్స్. They are also known as the Company of Jesus. వీళ్ళు జీసస్ కంపెనీగా కూడా పిలువబడుతున్నటువంటి వారు. They were established in the 16th century. 16వ శతాబ్దంలో ఇది స్థాపించబడింది. And it is an organization which is given to evil. మరి ఈ యొక్క ఆర్గనైజేషన్ మరి దుష్టత్వం కొరకు ఇవ్వబడినటువంటిది. Do you know that almost all Catholic educational systems in the world are controlled by the Jesuits? ప్రపంచంలో కేథలిక్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఎవరి ద్వారా కంట్రోల్ చేయబడినాయి అంటే వీరి ద్వారానే. I studied in Jesuit school. మరి I studied in a Jesuit school. నేను కూడా ఈ జెసుయిట్ స్కూల్లో చదువుకున్నాను. Some of the greatest leaders, political leaders and religious leaders of this world were trained by Jesuits. గొప్ప గొప్ప ప్రపంచంలో రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు చాలా మంది రోమన్ కేథలిక్ జెసుయిట్ స్కూల్స్ లో చదివినటువంటి వారే. This group controls even the Pope. ఈ గ్రూప్ మరి పోప్ని కూడా కంట్రోల్లో ఉంచుకుంటారు. The leader of the Jesuit group is known as the Jesuit general. జెసుయిట్ జనరల్ అనేటువంటి వ్యక్తి మరి ఈ గ్రూప్ కి నాయకుడిగా ఉన్నటువంటి వాడు. And the Jesuit general is called the Black Pope. జెసుయిట్ జనరల్స్ ని ఏమని పిలుస్తారంటే బ్లాక్ పోప్ అని పిలుస్తారు. And the White Pope, you know, the guy who wears white clothes. వైట్ పోప్ అంటే తెల్లని అంగి ధరించినటువంటి పోపు. He will go and kneel down before the Black Pope. ఈ తెల్లని అంగి ధరించినటువంటి ఈ పోపు ఈ జెసుయిట్ జనరల్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర సాగిల పడతాడు. And confess his sins to him. తన పాపాలన్నీ ఈ జెసుయిట్ జనరల్ తో ఒప్పుకుంటాడు. So tell me, who's above the Pope? ఇప్పుడు పోప్ మీద అధికారం ఎవరికి ఉంది? The Jesuit Pope, the Black Pope. బ్లాక్ పోప్ కి. They control almost every country on the earth. ప్రపంచంలోని ప్రతి దేశాన్ని వారి స్వాధీనంలో ఉంచుకుంటారు. That's because they train the leaders of this world. ఎందుకంటే అందుకొరకే వాళ్ళు ఈ ప్రపంచంలోని ప్రతి నాయకుడిని వాళ్ళు సిద్ధపరుస్తారు. Now you see, I have spoken about Klaus Schwab. క్లాస్ ష్వాబ్ అనేటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడాం కదా. I've spoken about the World Economic Forum. మరి ప్రపంచ ఆర్థిక విధానం గురించి మనం మాట్లాడాం. Klaus Schwab was trained by Jesuits. ఈ క్లాస్ ష్వాబ్ అనేటువంటి వ్యక్తి కూడా జెసుయిట్స్ ద్వారా శిక్షణ పొందినటువంటి వాడే. World Economic Forum members are all Jesuits. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మెంబర్స్ కూడా జెసుయిట్ సంస్థ నుండి వచ్చినటువంటి వారే. Every major organization in this world will have Jesuits. ప్రపంచంలోని ప్రతి ప్రధానమైనటువంటి సంస్థలన్నిటిలో పనిచేస్తున్నటువంటి వారు ఈ జెసుయిట్ సంస్థలో చదివినటువంటి వారే. Do you know who trained Adolf Hitler? ఈ అడాల్ఫ్ హిట్లర్ ని ఎవరు శిక్షణ ఇచ్చారో తెలుసా? Jesuits. జెసుయిట్స్ వారు. I know this sounds very shocking to some Christians. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలని ప్రపంచ క్రైస్తవులకు చాలా ఆశ్చర్యాన్ని తప్పకుండా కలుగజేస్తాయి. And many will get offended and angry. నేను చెప్పినటువంటి ఈ మాటలకి చాలా మంది ఖచ్చితంగా కోపం కూడా వస్తుంది. And they will say, how can you talk like this about other Christians? ఈయన ఇతర క్రైస్తవుల గురించి ఇంత కఠినంగా ఎలా చెప్పగలడు అని నా మీద కోప్పడవచ్చు. I'm speaking the truth. అయితే నేను సత్యం మాట్లాడుతున్నాను. I get nothing by doing this. ఇలా మాట్లాడటం ద్వారా నాకు వచ్చే లాభం ఏమీ లేదు. You understand? I only put myself in danger by doing this. ఇలా మాట్లాడుతున్నానంటే నన్ను నేనే ప్రమాదంలో పెట్టుకుంటున్నట్టే కదా. I'll tell you another thing. మరొక విషయాన్ని చెప్తున్నాను. I won't take names, but when our current prime minister came into power, మరి నేను పేర్లు తీసుకొని కానీ ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ అధికారంలోకి వచ్చినప్పుడు do you know one of the first things that he did? ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? A Jesuit priest
was captured by the Taliban in Afghanistan. ఈ జెసూయిట్స్ ప్రీస్ట్ అనేటువంటి వాడు మరి తాలిబాన్ల బంధకంలోనికి వచ్చాడు In Afghanistan. ఆఫ్ఘనిస్తాన్లో. He was an Indian Jesuit priest. ఇతను భారతదేశంలోని జెసూయిట్స్ ప్రీస్ట్గా ఉన్నటువంటి వాడు. He went to Afghanistan to do some charity. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఏదో మరి చారిటీ వర్క్ చేయటానికి, అనాథలకు సహాయం చేయడానికి వెళ్ళాడు. There he was caught by the terrorist group. అక్కడ మరి తీవ్రవాదుల గుంపు చేత అతను పట్టబడ్డాడు. Some unknown Jesuit priest, nobody knows about him. ఈ జెసూయిట్ గురించి ఎవరికీ తెలియదు, ఈ యాజకుని గురించి. Suddenly in the news we read మరి అకస్మాత్తుగా న్యూస్లో మనం ఏమని చదివామంటే that the Prime Minister sent a special envoy to Afghanistan to get the release of that Jesuit priest. మరి ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పంపించి ఈ జెసూయిట్స్ యాజకుని విడిపించడానికి ప్రయత్నించాడు. They did something, we don't know what they did, but they brought him back safe. వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఈ జెసూయిట్స్ ప్రీస్ట్ ని క్షేమంగా తీసుకొని వచ్చారు. You think if I was caught by Taliban, he would have sent somebody? ఒకవేళ నేను తాలిబాన్ల చేతిలో పట్టబడితే ఆయన ఎవరైనా పంపించి నన్ను విడిపిస్తాడా? But when it was a Jesuit priest, the most powerful man in this country did everything he could to get him back. ఈ దేశంలో చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తి ఈ జెసూయిట్స్ ప్రీస్ట్. మరి తనని విడిపించడానికి ఆయన చేయగలిగిన ప్రయత్నం అంతా చేసి అతన్ని విడిపించుకొని తీసుకొని వచ్చాడు. I won't go into more details. I can tell you so many stories. ఇలాంటి సంభవాలు చాలా చెప్పవచ్చు కానీ ఇంకా నేను వివరాల్లోనికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. Every financial organization in the world is controlled by them. ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా ఈ జెసూయిట్స్ యొక్క స్వాధీనంలోనికి ఉన్నది. And you think they believe in our Lord Jesus Christ? వారు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారని అనుకుంటున్నారా? No, they don't. కాదండి. It's a secret religion. ఇదొక మరి రహస్య మతం. Now, I'm not saying all the plain, simple Catholic people who go to churches are bad. I'm not saying that. ఈ సర్వసాధారణమైనటువంటి క్యాథలిక్ విశ్వాసులు అందరూ కూడా వాళ్ళు తప్పు అని నేను అనట్లేదు, వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు. They are innocent. They don't know anything about వారు their own అమాయకులు, వీటి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. They are kept in deception and ignorance. వారు అమాయకత్వములోను మోసంలోను ఉంచబడ్డారు. It is their leadership that is guilty of all this that I've said. ఇది రోమన్ క్యాథలిక్ అధికారులు చేస్తున్నటువంటి పని. So don't look at a Catholic and say you're a bad person. They are not. మీ పక్కన ఎవరైనా క్యాథలిక్ విశ్వాసులు నమ్ము మీరు చాలా చెడ్డవాళ్ళు అన్న మాట ఎప్పుడు అనవద్దు. వారు అమాయకులు. You should give them the gospel, give them the truth. వారికి సువార్తను మనం ప్రకటించాలి, సత్యాన్ని మనం తెలియచేయాలి. I'm showing you the hierarchy of Satan. ఈ యొక్క సాతాను యొక్క పరిపాలనా విధానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. The Jesuits secretly worship Satan. ఈ జెసూయిట్స్ ఏం చేస్తారంటే రహస్యముగా సాతానుని ఆరాధన చేస్తారు. Let me tell you one thing. ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. Their founder was Loyola. His name was Loyola. మరి వీరి యొక్క వ్యవస్థాపకుడు లయోలా. And he prepared some rules. ఈ లయోలా అనేటువంటి వ్యక్తి కొన్ని నియమాలు విధించాడు. He started this group because Martin Luther started the Protestant Reformation. మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టెంట్ విప్లవాన్ని ఆరంభించాడు కాబట్టి మరి ఈ లయోలా అనేటువంటి వాడు ఈ యొక్క గుంపును తయారు చేయటం మొదలుపెట్టాడు. This is called counter reformation. ఇది కౌంటర్ రిఫర్మేషన్ గా, అంటే మరి మార్టిన్ లూథర్ ఆరంభించిన రిఫర్మేషన్ కి వ్యతిరేకంగా దీన్ని ప్రారంభించాడు. To bring people back into the Catholic Church. మరలా ప్రొటెస్టెంట్ నుండి ప్రజల్ని క్యాథలిక్ లోనికి నడిపించడానికి ఆరంభించబడినటువంటి విప్లవం ఇది. And in their rules, before they take anybody into the group, వీరి యొక్క రూల్స్ లో మరి ప్రొటెస్టెంట్ నుంచి మరలా ఎవరినైనా వారి గ్రూప్ లోనికి తిరిగి తీసుకునేటప్పుడు if they are recruiting Jesuit priests into their group, ఒకవేళ వారి యొక్క గ్రూప్ లో జెసూయిట్స్ యాజకులను రిక్రూట్ చేస్తున్నప్పుడు after all the training is over, ఈ జెసూయిట్స్ ప్రీస్ట్లకి అంటే యాజకులకు ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత, by the way, one of the methods they use in their training is to see that those priests get demon possessed. మరి వారి యొక్క శిక్షణ విధానంలో వారు చేసే ప్రాముఖ్యమైన విధానం ఏంటంటే ఈ జెసూయిట్స్ ప్రీస్ట్ గా శిక్షణ పొందుతున్నటువంటి వారు దయ్యముల చేత ఆవరించబడేటట్టుగా వాళ్ళు చూస్తారు. They call it the spiritual exercises. దానిని వారు స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అని, ఆత్మీయ సాధన అని పిలుస్తూ ఉంటారు. And finally, after they pass everything, వారు ఈ శిక్షణ అంతట్లో పాస్ అయిన తర్వాత they have to take an oath.
వారు ఒక ప్రమాణం చేయాలి. The Jesuit will come and kneel down before his superior. ఈ ట్రైనింగ్ అయిపోయినటువంటి జెసుయిట్ యాజకుడు తన అధికారి దగ్గర వచ్చి మోకరించి, The superior will have a sword in his hand. ఈ అధికారి తన చేతిలో కత్తి పట్టుకొని ఉంటాడు. He will keep it near his heart. ఆ కత్తి ఆ జెసుయిట్ ప్రీస్ట్ గుండె మీద పెడతాడు. And that Jesuit priest will hold the knife and take the oath. మరి జెసుయిట్ ప్రీస్ట్ ఆ కత్తిని పట్టుకొని ప్రమాణం చేస్తాడు. Part of the oath is this. మరి ఆ ప్రమాణంలో ఒక భాగం ఏంటంటే, I will kill everybody who goes against the Catholic Church. మరి క్యాథలిక్ సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రతి వారిని నేను చంపుతాను అన్న ప్రమాణాన్ని తీసుకుంటాడు. I will do it by deceit. నేను మోసపు ఆత్మతో దీన్ని చేస్తాను. I will become their friend and kill them by being their friend. నేను వారి స్నేహితునిగా వాళ్ళకి తెలియకుండానే వారిని చంపుతాను. I will poison them. వారికి విషం ఇస్తాను. I will kill their pregnant women and their children. వారి యొక్క గర్భవతులైన స్త్రీలను వారి పిల్లల్ని చంపివేస్తాను. Even if I have to die in the process, I am ready to do it. ఈ యొక్క విధానంలో నేను చనిపోవలసి వచ్చినా దీన్ని నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. He keeps that sword on his heart and he takes that oath. కత్తి తన గుండె మీద పెట్టుకొని ప్రమాణం చేస్తాడు. And they worship the devil. వారు దెయ్యమును ఆరాధిస్తారు. Outside they will act like they believe in Jesus. మరి బయట వారు యేసుని విశ్వసిస్తున్నట్లుగా నటిస్తారు. How do we know this? అది మనకు ఎలా అర్థమవుతుంది? We are not guessing all this. ఇదేదో మనం ఊహించి చెప్పేటువంటి విషయాలు కానే కాదండి. I'm not telling you stories. నేనేదో కట్టుకథలు మీకు చెప్పట్లేదు. People who came out of this order have written books about them. ఈ యొక్క జెసుయిట్స్ విధానంలో నుండి ఎవరైతే దేవుని కృపలోన బయటికి వచ్చారో వారు రాసినటువంటి పుస్తకాలు మనం చదివి తెలుసుకుంటున్నాం. In their education system, వారి యొక్క విద్యా విధానంలో, you see, whether you go to a Catholic school or any other school, they teach you evolution, for example. మరి వాళ్ళు మనకి ఎవల్యూషన్ అనేటువంటిది నేర్పిస్తారు. That God didn't create everything. దేవుడు అన్నిటినీ సృజించాడు అన్నటువంటి దాన్ని ఒప్పుకోరు. How come you are a Christian school? Why are you teaching this? మరి క్రైస్తవ స్కూల్స్లో మరి వీటిని ఎందుకు బోధిస్తున్నారు? That's the way they take people away from God. ఈ విధానము ద్వారా వారు ప్రజల్ని దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. So the most powerful people on earth after the devil are the Jesuits. ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి ప్రజలు సాతాను తర్వాత ఎవరు అంటే జెసుయిట్స్, The Catholic Church. కేథలిక్ సంఘం. After them are the bankers. వీరి తర్వాత ఎవరంటే బ్యాంకర్స్, Those who control the financial world. ఆర్థిక ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి వారు. Well, you can call them central or world bankers. మరి ప్రపంచ బ్యాంకులని మనం వారిని పిలుస్తాం. These are not these small banks that you see on the roads. ఈ బ్యాంక్స్ మనకు రోడ్ల మీద కనబడేటువంటి బ్యాంక్స్ గురించి మాట్లాడలేదు. These are banks which finance nations. మరి ఇవి దేశాలకు ఆర్థిక సహాయం అందించేటువంటి బ్యాంకర్స్. The top leadership of these bankers ఈ సెంట్రల్ బ్యాంకర్స్ కి ఉన్నతమైనటువంటి నాయకత్వం ఏంటంటే will owe allegiance to the Jesuits. ఈ జెసుయిట్స్ యొక్క విధానాలకు అనుగుణంగా వెళ్ళేటువంటి వారు. They are trained by the Jesuits. ఈ జెసుయిట్స్ ద్వారా మాత్రమే వారు తర్ఫీదైనటువంటి వారు. You don't believe it? You can do your own research. మీరు నమ్మకపోతే మీరు స్వతహాగా రీసెర్చ్ చేసి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. I won't take more time on this. I think I've said a lot. The next is the Union of Governments. మరి యూనియన్ ఆఫ్ గవర్నమెంట్స్. That means like these organizations that I spoke about, UN, EU, BRICS, NATO and all these. మరి ప్రభుత్వాలన్నీ ఏకమవటం, ఇందాక చెప్పినటువంటి ఈ సంస్థలన్నిటినీ ఏకపరిచినట్టుగా. Right, so these are the Union of Governments. ఇవన్నీ కూడా యూనియన్ ఆఫ్ గవర్నమెంట్స్. United Nations, యునైటెడ్ నేషన్స్, European Union, యూరోపియన్ యూనియన్, BRICS, NATO, బ్రిక్స్, నేటో, all these kind of things. ఈ సంస్థలన్నిటినీ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్స్ అని మనం పిలుస్తాం. Again, they are controlled by the bankers and the bankers are controlled by the Jesuits. ఈ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్స్ వారు సెంట్రల్ బ్యాంకర్స్ చేత, సెంట్రల్ బ్యాంకర్స్ వారు జెసుయిట్స్ చేత మరి నడిపించబడతారు. Then comes your local governments. ఈ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్స్ తర్వాత వచ్చేటువంటి వారు స్థానిక ప్రభుత్వాలు. You have political leaders.
రాజకీయ నాయకులని మనం పిలుస్తాం. Religious leaders. మతపరమైనటువంటి నాయకులు. Right? You have celebrities. ఆ తర్వాత సెలబ్రిటీస్. You have news media. మరి తర్వాత న్యూస్ మీడియా. Right? You have all the businesses. తర్వాత వ్యాపార సంస్థలు. All these things, they control the masses, if you know or not. ఈ జనసమూహములన్నిటినీ కంట్రోల్ చేసేటువంటి వారు వీరే. Right? రాజకీయ నాయకులు, మత సంబంధమైన నాయకులు, సెలబ్రిటీస్, న్యూస్ మీడియా, బిజినెస్ ఆర్గనైజేషన్స్. Let's say, for example, there are activists. ఉదాహరణకి యాక్టర్స్ గురించి మాట్లాడితే Those who start movements or మరి fight for యాక్టివిస్ట్ something. గురించి అంటే ఈ విప్లవాలు ఆరంభించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడితే, For example, today you have the LGBTQ movement. LGBTQ అనేటువంటి విప్లవం ఒకటి మనం మాట్లాడుతుంటాం. It is directly controlled by the Jesuits. ఈ యొక్క విప్లవం డైరెక్ట్ గా జెసూయిట్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతున్నటువంటి విప్లవం. And it is controlled through bankers, unions of governments, political leaders, religious leaders, celebs, everybody. ఇది ఎవరి ద్వారా కంట్రోల్ చేయబడుతుందంటే బ్యాంకర్స్ ద్వారా, యూనియన్ ఆఫ్ గవర్నమెంట్స్ ద్వారా, కింద చెప్పబడినటువంటి నాయకులందరి ద్వారా. What do you see in the news media? న్యూస్ మీడియాలో మనం ఏం చూస్తాం? They say, oh, people are born homosexuals. మరి ప్రజలు హోమోసెక్షువల్స్ గానే వాళ్ళు పుట్టారు. It's not their fault. ఇది వారి యొక్క పొరపాటు కాదు. People are bad people. They look at them in a bad way. మరి చెడ్డవారు వీరి వైపు చాలా చెడ్డగా చూస్తూ ఉంటారని చెప్తారు. All the movie actors, all the sports stars, ఈ మూవీ యాక్టర్స్, స్పోర్ట్స్ స్టార్స్, all the news media, everybody support them. ప్రతి ఒక్కరు వారిని సపోర్ట్ చేస్తారు. What does God say? అయితే బైబిల్ ఏమని చెప్తున్నది? God says it is an abomination in his దేవుడు sight. అంటున్నాడు ఇది భయంకరమైనటువంటి దుష్టత్వం అని దేవుడు చెప్తున్నాడు. But you see how the devil controls these kind of things. I've given you only one example. అయితే సాతానుడు వీటన్నిటిని ఎలా కంట్రోల్ చేస్తున్నాడో ఒక్క ఉదాహరణ మీకు చెప్పాను. You don't see this much in India, you will see it soon. ఇది మన భారతదేశంలో అధికంగా చూడకపోయినా ఇది సత్యమని మనకు తెలుసు. పురుష సంయోగం అనేటువంటిది In America, అమెరికా దేశంలో if you go against them, మరి వారికి వ్యతిరేకంగా గనుక మనం వెళితే you might get killed. నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు. Or they will make you look like a big villain. లేదంటే నిన్నొక విలన్ లాగా చూడడానికి ప్రేరేపిస్తారు. They will shame you. నిన్ను అవమానిస్తారు. They will not allow you to enter their businesses or restaurants or anywhere. వారి యొక్క బిజినెస్లలో లేకపోతే వారి యొక్క హోటల్స్లో మీకు ప్రవేశం లేకుండా చేస్తారు. The shop guy will say, I won't sell this thing to you. ఆ షాప్ వాడు అంటాడు, ఇదిగో వీటిని నేను నీకు అమ్మను, నువ్వు వ్యతిరేకివని చెప్తాడు. That's the kind of influence they have. అలాంటి ప్రభావితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. I just gave you one example. You can take many examples. మీకు ఒక్క ఉదాహరణ చెప్పాను. అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. For example, Christians sit in front of that television and listen to the news. చూడండి, క్రైస్తవులు టెలివిజన్ ముందు కూర్చొని వారి వార్తలు వింటూ ఉంటారు. Right? అవునా కదా? You ask them, why are you spending so many hours? I'm watching news, they say. అయితే మన క్రైస్తవులు ఏంటమ్మా అంత సమయం వేస్ట్ చేస్తున్నావు అంటే నేను ఏం చేస్తున్నాను, ఏం తప్పు చేస్తున్నాను, న్యూస్ చూస్తున్నాను అంటాం. Or I'm watching National Geographic, they say. లేదంటే నేను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ చూస్తున్నాను అంటాం. Do you know that they are trying to brainwash you? అయితే నీకు సంగతి తెలుసా, వారు నీ బుర్ర పాడు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని. They are trying to make you think in a certain way. నీవు వారు కోరుకున్నటువంటి విధానంలో ఆలోచించేటట్టుగా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్న సంగతి నీకు తెలియదు. What I'm trying to say is they are trying to get absolute control over your mind. ఇవన్నీ నేనేం చెప్తున్నానంటే మన మనస్సు మీద పూర్తి స్వాధీనాన్ని వారు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. This is the pyramid. ఇదొక పిరమిడ్ అండి. At the top is Satan. మరి పైన సాతానుడు ఉన్నాడు. And at the bottom, you and I are their normal people. మరి క్రింద మనం సాధారణమైనటువంటి వ్యక్తులం ఉన్నాం. Their whole agenda is to control the masses. వీరందరి యొక్క ఎజెండా ఏంటంటే కింద ఉన్నటువంటి సమూహాన్ని ఎలాగైనా సరే కంట్రోల్లో పెట్టుకోవాలి. Do you think it is possible? ఇది సాధ్యమని మనం అనుకుంటున్నామా? If you speak to an average Christian, ఒక సాధారణమైనటువంటి క్రైస్తవునితో మనం మాట్లాడినప్పుడు, on any topic, ఏదైనా టాపిక్, ఏదైనా అంశం మీద వానితో మాట్లాడినప్పుడు, speak to him for 10 minutes. అతనితో 10 నిమిషాలు మాట్లాడండి. And you will see that his mind is a worldly mind. అతనితో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అతని మనసు లోక సంబంధమైన మనసు అని మనకు అర్థమవుతుంది. Why? ఎందుకు? He thinks the way the people of the world think.
లోకంలోని ప్రజలు ఎలా ఆలోచన చేస్తారో అలాగే ఆలోచన చేస్తాడు. He behaves like the people of the world behave. లోకంలోని ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తాడు. And the reason for that is all this. He is under the control of all these. అందుకు కారణం ఏంటంటే ఈ అబ్సల్యూట్ కంట్రోల్ కిందకి మనందరం వచ్చేస్తా ఉన్నాం. Without knowing. తెలియకుండానే దాని స్వాధీనంలోనికి వెళ్ళిపోతున్నాం. Why do they need absolute control? ఎందుకు ప్రపంచం అంతటి మీద ఈ అబ్సల్యూట్ కంట్రోల్ ని కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు? To bring in the new world order, the great reset. దేని కొరకు అంటే ఒక గ్రేట్ రీసెట్ ని అనగా ఒక గొప్ప పునఃప్రారంభాన్ని ప్రపంచంలో చేయటానికి, లేదంటే ఒక కొత్త మరి ప్రపంచాన్ని సృష్టించడానికి. Now this is what has been happening for more than 100 years. ఇదంతా కూడా దాదాపు 100 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నది. But now they have gone a step forward. అయితే ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వేశారు. What did they not have 100 years ago which they have today? ఈ రోజు వారు ఏదైతే కలిగి ఉన్నారో 100 సంవత్సరాల క్రితం వారికి అది లేదండి. What is that? ఏంటది? That is called technology. టెక్నాలజీ. They didn't have technology before, now they have it. 100 సంవత్సరాల క్రితం ఇప్పుడు వీరు ఉపయోగించే టెక్నాలజీ అప్పుడు వారికి లేదు. A successful experiment has been conducted in China. ఒక విజయవంతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చైనా దేశంలో చేయబడింది. With the use of technology. ఈ టెక్నాలజీ ఉపయోగించి There is something called the social credit system in China. Credit system. సోషల్ క్రెడిట్ సిస్టమ్ అనేటువంటిది చైనాలో ఒకటి ఆరంభించారు. What is this? ఈ ఏంటిది? They have people under surveillance. మరి ప్రజలందరూ కూడా సర్వేలెన్స్ అధికారంలో ఉంచబడ్డారు. They monitor everything that some people are doing. ప్రజలు ఏమి చేస్తున్నారో ఒక్క చోట కూర్చొని మొత్తం చూడవచ్చు. Which websites are they watching on their computer or cell phone? మరి నీవు వారి క్రింద ఉన్నటువంటి వారు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఏ వెబ్సైట్ వాళ్ళు చూస్తున్నారు, అన్నీ వాళ్ళు ఒక్క చోట కూర్చొని మన విషయాలన్నీ తెలుసుకుంటారు. Whom are they talking to? ఎవరి గురించి, ఎవరితో, Where are they going? వారు ఎక్కడికి వెళ్తున్నారు, What are their religious opinions? వారి మతపరమైనటువంటి ఆలోచనలు ఏంటి. They monitored everything. ఒక చోట కూర్చొని ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ మానిటర్ చేస్తున్నారు. And they have a system in which they give points to people. వారికి ఒక సిస్టమ్ అనేది, ఆ సిస్టంలో వారు ప్రజలకి కొన్ని పద్ధతులు చెప్తున్నారు. Points like marks, they give marks. వారు కొన్ని మార్క్స్ కూడా ఇస్తా ఉన్నారు దాని కొరకు. Okay, this man has done all these good things, so I give him 10 marks. ఓకే, ఈ వ్యక్తి ఈ పనులన్నీ చేశాడు, ఇతనికి 10 మార్కులు ఇస్తున్నాను. Oh, this man believes in Jesus, I'm cutting off 5 marks. ఓ, ఈ వ్యక్తి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, ఇతనికి 5 పాయింట్స్ తగ్గించేస్తున్నాను. They did that. I'm not telling you a story. వారు ఇది చేశారండి, కట్టుకథలు నేను చెప్పట్లేదు. If their credit score is less, ఒకవేళ వీళ్ళు ఎవరైతే మనుషుల గురించి చెప్తున్నారో వారి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే they lose their job. ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. They lose their house. వారి గృహాలు వారి స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి. They lose their car. వారి యొక్క వాహనాలు కూడా ఈ అధికారుల స్వాధీనంలోకి వస్తాయి. They don't get loans. వారికి లోన్స్ రావు. And if they continue to have bad score, ఒకవేళ వారి స్కోర్ ఇంకా రోజు రోజుకి పాయింట్స్ తగ్గిపోతుంటే they will be taken and kept in a place called smart cities. వారిని స్మార్ట్ సిటీస్ అన్నటువంటి ప్లేస్ లో వారిని పెడతారు. They say you cannot leave this city and go anywhere. ఈ పట్టణం విడిచి మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అన్నటువంటి రూల్ పెడతారు. If they leave that city, immediately the authorities will be notified. ఒకవేళ ఆ సిటీ దాటి వెళితే వెంటనే అధికారులకు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. Till their score gets to a good level, they are kept like prisoners. వారు అనుకున్నటువంటి స్కోర్ కి వాళ్ళు రీచ్ అయ్యేంత వరకు ఒక చెరసాల లాగా వారిని ఆ స్మార్ట్ సిటీలో ఉంచుతారు. They have done this and they have succeeded in doing this. వాళ్ళు అది చేస్తున్నారు, అది చేయటంలో వాళ్ళు విజయం పొందారు. Now the next step will be to implement this in the whole world. ఈ యొక్క విధానాన్ని ప్రపంచమంతటా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటిది వారి ఆలోచన. Like I told you before, they didn't have technology, now they have technology. ఇంతకుముందు 100 సంవత్సరాలకు ముందు వారికి టెక్నాలజీ లేదు, ఇప్పుడు వారికి టెక్నాలజీ వచ్చేసింది. The internet has made the world into a global village. మరి ఈ ఇంటర్నెట్ అనేది ప్రపంచం అంతటిని ఒక గ్లోబల్ విలేజ్గా
చేసేసింది. Total control is now possible through the internet. మరి ఇప్పుడు మొత్తం ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా సమస్తాన్ని స్వాధీనంలో ఉంచుకొనవచ్చు. Let me tell you this. మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. There is Facebook, right? ఫేస్బుక్ మనందరం ఉపయోగిస్తాం. Right? Through Facebook and Twitter and platforms like that. ఈ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా Through these medium, they have created a one world culture. ఈ యొక్క మాధ్యమాల ద్వారా మరి వన్ వరల్డ్, ఒకే ప్రపంచం అన్నటువంటి విధానాన్ని వారు ప్రారంభించారు. You know, culture, we have a different culture, Americans have another culture. మనకు ఒక సాంప్రదాయం ఉంది, అమెరికా దేశస్తులకు ఒక సాంప్రదాయం ఉంది. But if you look at the young people either in the west or in the east, అయితే పాశ్చాత్య దేశంలోనే గాని మన దేశంలోనే గాని యవనస్తుల్ని మనం చూస్తే they all have one culture. ఈ యవనస్తులందరికీ ఒకే విధమైనటువంటి సాంప్రదాయం ఉంది. How is that possible? ఇది ఎలా సాధ్యమైంది? Think about it. దాని గురించి ఆలోచించారు. They made use of technology to make the young people think in a certain ఒకే విధానంలో ఆలోచించేటట్టుగా ఈ టెక్నాలజీని ఉపయోగించి యవనస్తుల మనస్సులను స్వాధీనంలో పెట్టుకున్నారు. If people think differently, it is difficult to control them. ప్రజలు వేరు వేరు రీతులుగా ఆలోచన చేస్తే అందరినీ స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం. But if everybody thinks in the same way, అందరూ ఒకే విధంగా ఆలోచించడం మొదలు పెడితే, the way they want them to think, వారు ఎలా ప్రజలు ఆలోచించాలని ఊహించుకున్నారో అలాగూ ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే వారిని కంట్రోల్లోకి తీసుకోవటం చాలా సులభం. now this is what they make use of, technology. దీని కొరకే వీళ్ళు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. And they have done it in China, like I've told you. నేను ఇందాక చెప్పినట్టుగా చైనాలో ఈ సోషల్ క్రెడిట్ సిస్టమ్ని ప్రారంభించారు, దాంట్లో సక్సెస్ అయ్యారు. How do they do that? దాన్ని ఎలా చేస్తారు? Surveillance. You know surveillance? Everywhere you go nowadays you have CCTV cameras. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చూస్తుంటాం, యు ఆర్ అండర్ CCTV సర్వేలెన్స్ అని పెడతారు. That can be checked by people on the other side of the world. మరి ఇవన్నీ కూడా మరి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నీవు ఇక్కడ ఏం జరుగుతుందో చూడవచ్చు. Real time geolocation. మరి రియల్ టైం జియో లొకేషన్ అనేటువంటిది. Right, when you are sending your location to someone on WhatsApp, it asks you, should we send you your real time location or just your current location? మరి లైవ్ లొకేషన్ పంపించాలా, కరెంట్ లొకేషన్ పంపించాలా మనం చెప్తుంటాం కదా. If you send your live location, wherever you go, that will follow you and show that person where you are. కరెంట్ లొకేషన్ కాకుండా లైవ్ లొకేషన్ పంపిస్తే ఏం జరుగుతుంది? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మొత్తం ఎవరికి నువ్వు లొకేషన్ పంపించే ఆ వ్యక్తికి తెలుస్తుంది. But the computer experts don't need you to send their location. అయితే కంప్యూటర్ ఎక్స్పర్ట్స్కి నీ లైవ్ లొకేషన్ పంపాల్సిన అవసరం లేదు. As long as you have your phone with you, whether it's on or off, they can track you. నీ ఫోన్ నీ జేబులో ఉంటే అది ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్నా నువ్వు ఎక్కడున్నావో వాళ్ళు తెలుసుకుంటారు. Facial recognition. మరి ఫేషియల్ రికగ్నిషన్. Right, everybody will use their face to open their phone. చూడండి, నీ ఫోన్ మరి ఓపెన్ చేయడానికి మరి నీ ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ పెట్టుకుంటావు. They make use of that. దాన్ని కూడా వాళ్ళు ఉపయోగిస్తారు. They monitor the social media posts on Facebook or Twitter or anywhere. ఈ సోషల్ మీడియా పోస్టులన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేస్తారు. అది ఫేస్బుక్ అయినా, ఇన్స్టా అయినా, ట్విట్టర్ అయినా ఏదైనా వారి స్వాధీనంలో ఉంటుంది. The phone calls, you know, they have softwares which listen to what you're saying. వారు ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసుకున్నారు. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో ఆ మాటలన్నీ వాళ్ళు వినవచ్చు. Nobody sits and listens to every word you say. Nobody has the time. Too many people, right? చూడండి, ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉంటే అందరి ఫోన్ కాల్స్ వినేటువంటి టైం వాళ్ళకు ఉంటుందా? No. ఉండదు. The software is designed to pick up certain words. If you use those certain words, they'll catch your phone అయితే ఈ call. సాఫ్ట్వేర్ ఎలా తయారు చేశారంటే వాళ్ళు కొన్ని పదాలు మరి పెట్టారు. ఆ పదాలు ఎవరైతే మాట్లాడతారో ఆ పదాలకు సంబంధించినటువంటి మాటల ఫోన్ కాల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. Say for example, if you use the word terrorist on the phone. నీవు ఒకవేళ ఫోన్లో ఉగ్రవాది అనేటువంటి మాటను వాడావనుకోండి, Or bomb. లేకపోతే బాంబు గురించినటువంటి మాట మాట్లాడావు, It'll immediately catch your వెంటనే conversation. ఆ ఫోన్ కాల్ వారికి వెళ్ళిపోతుంది. In the same way, if you say Jesus, for example, అదే విధంగా యేసుని గురించి మాట్లాడుతున్నావు అనుకోండి, they will monitor it. ఆ ఫోన్ కాల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళిపోతుంది? వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మానిటర్ చేస్తారు. What are you searching on your internet? నీవు నీ ఇంటర్నెట్లో ఏ వెబ్సైట్ని సర్చ్ చేస్తున్నావు? What is your medical history? నీ యొక్క మెడికల్ హిస్టరీ ఏంటి?
What are you spending your money for? నీ డబ్బులు ఎక్కువగా దేని మీద నువ్వు ఖర్చు పెడుతూ ఉంటావు? What is your religious activity? నీ మతపరమైనటువంటి విధి విధానాలు ఏంటి? ఏ విధమైన క్రియలు చేస్తుంటావు? They have the power to monitor all these things. ఇవన్నీ కూడా మానిటర్ చేసేటువంటి శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు. And according to their rules, if you pass, you get a good score. If you fail, you'll lose everything. వారి యొక్క నియమ నిబంధనల ప్రకారముగా నీ క్రెడిట్ స్కోర్లో పాయింట్లు ఎక్కువగా ఉంటే నువ్వు క్షేమంగా ఉన్నట్టు, లేదంటే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు. You know what they did in China? చైనా దేశంలో వాళ్ళు ఏం చేశారు తెలుసా? If their credit score was less, వారి క్రెడిట్ స్కోర్ ఒకవేళ తక్కువగా ఉంటే the first thing they did వాళ్ళు చేసిన మొట్టమొదటి పని is seize their bank account. వారి యొక్క బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేసేస్తారు. They can do nothing. బ్యాంక్ అకౌంట్ సీజ్ అయిపోతే ఇంకా వాళ్ళు ఏమీ చేయలేరు. They cannot go to the bank and say, unfreeze my account. వాళ్ళు బ్యాంక్ వెళ్ళి ఇదిగో నా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, దయచేసి దాన్ని అన్ఫ్రీజ్ చేయండి అని అడగటానికి వీల్లేదు. If they ask, they'll say, we didn't do it. The higher powers have done it. మేము చేయలేదు, ఇది పైన అధికారులు చేశారని అంటారు. They lose all the money. వారికి ఉన్నటువంటి డబ్బంతా పోగొట్టుకుంటారు. The government takes it. వారి ప్రభుత్వం ఆ డబ్బు తీసేసుకుంటుంది. They seize their money, and as a final punishment, as I told you, they put them in these smart cities. మరి వారికి చివరిగా వేసేటువంటి శిక్ష ఏంటంటే వారిని తీసుకెళ్లి స్మార్ట్ సిటీలో పడేస్తారు. They call it expert control. దాన్ని ఎక్స్పర్ట్ కంట్రోల్ అని పిలుస్తాం. In this expert control, I will close with this. ఈ ఎక్స్పర్ట్ కంట్రోల్లో They envision limited ownership. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే తక్కువ మంది నాయకత్వాన్ని వారు ఎంచుకుంటారు. Look at this, limited ownership. That means you own very few things. నీవు కొన్ని విషయాలకే యజమానిగా ఉంటావు. Not a lot of things. అనేకమైన విషయాల కొరకు యజమానుడుగా ఉండవు. Limited mobility. లిమిటెడ్ మొబిలిటీ. That means you can't go anywhere you want. అంటే నీవు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. కొన్ని ప్రాంతాలు మాత్రమే నువ్వు వెళ్ళగలవు. And limited diet. ఏది పడితే అది తినటానికి వీలు లేదు. కొన్ని మాత్రమే నువ్వు తినాలి. For many years they've been brainwashing us about these things. చాలా సంవత్సరాలుగా వారు మనకి ఈ విషయాల్లో బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. For example, all the doctors will tell you, don't eat these things, you'll get a heart attack. చూడండి, డాక్టర్లు అందరూ ఏం చెప్తారంటే ఈ ఆహారం తినొద్దు, నీకు హార్ట్ అటాక్ వస్తుంది. But those same foods were eaten by our grandfathers and they were very healthy. కానీ ఇదే ఆహారాన్ని మన తాత ముత్తాతలందరూ సంవత్సరాల తరబడి తింటూనే వస్తున్నారు, వాళ్ళకి ఏం కాలేదు. There is coming a time, they have already done it in China, they'll do it all over the world. ఇది చైనాలో చేసేసారు, ఇక్కడ కూడా చేస్తారు. అదేంటంటే you will own very few things. కొన్ని విషయాలకు మాత్రమే నువ్వు యజమానుడుగా ఉంటావు. They will control your finances. నీ ఆర్థిక విషయాలన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. They will not allow you to travel as you please. నీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ప్రయాణం చేయడానికి వీల్లేదు. And they will control what you eat. నీ ఆహార విధానాలు కూడా వారి కంట్రోల్లోకి వస్తాయి. నువ్వేం తినాలో ఏం తినకూడదో వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. And according to their plan, they say you should eat only vegetables, very little meat. వారి యొక్క ప్లాన్ ప్రకారం వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే కూరలు ఎక్కువ తినాలి, మాంసం తక్కువ తినాలి. That means meat won't be available very soon. అంటే అతి త్వరలో మాంసం అందుబాటులో ఉండదని అర్థం. I don't know how many of you are praying, please come soon, Jesus. మాంసం దొరకదనంటే మీలో ఎంతమంది ప్రార్థన చేస్తారో, ప్రభువా త్వరగా రమ్ము మరణాత అని అంటారేమో. But you see, this is already happening, brethren. This is not in the future. ఇది ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయేది కాదండి, ఆల్రెడీ ఇది ప్రపంచంలో జరుగుతుంది. We have run out of time. The Lord willing, next week మనకు సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో I will talk about something called digital ID. డిజిటల్ ఐడి గురించి నేను మాట్లాడబోతున్నాను. డిజిటల్ గుర్తింపు గురించి. Digital ID and how it is leading to the mark of the beast. ఈ డిజిటల్ ఐడి మృగం యొక్క గుర్తు దగ్గరికి మనల్ని ఎలా నడిపిస్తుందో మనం చూడబోతున్నాం. And I'm going to talk to you about all these things. For example, like you have these payment apps, right? Like PhonePe or Google Pay and all these things. ఉదాహరణకి మన దగ్గర పేమెంట్ యాప్స్ ఉన్నాయి కదండి. గూగుల్ పే, ఫోన్ పే, right? పేటిఎం.
all these things, we'll talk a little bit about them, not too much. వీటిని గురించి ఎక్కువ కాదు కానీ మీకు అవగాహన కావడానికి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. We'll talk about COVID, what really was the purpose of COVID. కోవిడ్ యొక్క ఉద్దేశం ఏంటో మనం నేర్చుకోబోతున్నాం. Talk about little bit about the vaccines that were given. వ్యాక్సిన్స్ గురించి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. Then I will talk more about how this is going to take place very soon, a one world government, one world economy and one world religion. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ ఎకానమీ, వన్ వరల్డ్ రిలీజన్ అనేటువంటి త్వరలో ఏ విధంగా సంపూర్ణమైన విధానంలోనికి రాబోతుందో మనం నేర్చుకోబోతున్నాం. Because you see, everything is in place. మరి ప్రతిదీ కూడా వచ్చేసింది ఆల్రెడీ. I will also talk about how this war that started in Israel is also pushing towards this. ఇజ్రాయెల్లో ఆరంభించబడినటువంటి యుద్ధం కూడా దీని వైపుకి ఎలా నడిపించబోతుందో నేను చెప్పబోతున్నాను. How very soon we won't have any cash, only these apps that we are using today. అతి త్వరలో మన చేతిలో డబ్బు అనేది ఉండబోవటం లేదు, కేవలం ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. Right? It's called digital currency. దాన్నే డిజిటల్ కరెన్సీ అని మనం అంటాం. These are all signs that the rapture is very, very close. సంఘం ఎత్తబడటానికి మనం చాలా సమీపంగా ఉన్నామని చెప్పడానికి ఇవన్నీ గుర్తులు. The Antichrist is ready to make his appearance in the world. క్రీస్తు విరోధి తన యొక్క అధికారాన్ని చూపించడానికి చాలా దగ్గరలో ఉన్నాడు. And I will show you from the Bible how he will gain control. పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు చూపించబోతున్నాను, సమస్తం మీద వాడు ఎలా స్వాధీనం చేసుకోబోతున్నాడో And చెప్పబోతున్నాను. how all these things will come under his control. ఇవన్నీ కూడా మరి యొక్క క్రీస్తు విరోధి యొక్క స్వాధీనంలోనికి ఎలా రాబోతున్నాయో నేను చెప్పబోతున్నాను. But that also means something else. మరి అది కూడా మరి వేరొక అర్థాన్ని మనకు తెలియజేస్తుంది. That means Jesus is ready to come back for the దాని church. అర్థం ఏంటంటే యేసు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. He's going to suddenly come and take his church out of this world. అకస్మాత్తుగా ప్రభు వస్తాడు, తన సంఘాన్ని పైకి తీసుకెళ్ళిపోతాడు. And the whole world will be in pitch darkness. మరి spiritually. ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా భయంకరమైన చీకట్లోకి వెళ్ళబోతున్నది. And the judgments of God are going to begin. దేవుని యొక్క తీర్పు భూమి మీద ఆరంభం కాబోతున్నది. You and I will be gone, praise God. మనమందరం పైకెత్తబడతాం, దేవునికి స్తోత్రం. But కానీ before we go, మనం పైకెత్తబడక మునుపు let us do everything we can to snatch others out of the fires of hell. మరి ఇతరులను నరకపు అగ్నిలో నుండి ఎంతమందిని లాగగలమో లాగటానికి మనం ప్రయాసపడదాం. And take as many as possible with us out of this world. ఎంతమందినైతే అంతమందిని మనతో కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ప్రయాసపడదాం. That can only happen if you go out and tell people about Jesus అది Christ. ఎప్పుడు జరుగుతుందంటే కేవలం నీవు బయటికి వెళ్ళి ప్రజలకు క్రీస్తు సువార్తను ప్రకటించడం ద్వారా మాత్రమే. Give them gospel. వారికి సువార్తను మనం ఇవ్వాలి. Lead them to Christ. వారిని క్రీస్తునకు నడిపించాలి. That they may be saved. వారు కూడా రక్షించబడాలి. And be delivered from the judgment that is coming upon this world. భూమి మీదకి రాబోతున్నటువంటి తీర్పు నుంచి వారు తప్పించబడాలి. Will you do that? అలా చేయటానికి ఇష్టపడదామా? Let us take a few minutes to pray silently in our hearts. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా మన హృదయంలో